ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గంగాధర శాస్త్రి గారు. సో అసలు 'అఖండ 2' మూవీ ఎలా ఉంది? ఎలాంటి విజయం సాధించబోతుంది? ఆల్రెడీ సక్సెస్ మీట్ జరిగేది కూడాను మనకి తెలిసిన అంశమే. అసలు ఆ మూవీని ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారు? అసలు ఎలాంటి ప్రేక్షకులు ఇంకా ఎక్కువగా ఆదరించే అవకాశం ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం తల్లి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. 'అఖండ 2' మూవీ ఎలా అనిపిస్తుంది? 'అఖండ 2' మూవీ నేను నా కుటుంబంతోనూ సన్నిహితులు, శ్రేయోభిలాషులు, హితైషులు, గురువులు వీళ్ళందరితో కలిసి చూశాను. చూడడానికి ప్రధానమైన కారణాల్లో ఇంకొకటి ఏమిటంటే 'అఖండ 2'లో నేను భగవద్గీతలో 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాలు 2 శ్లోకాలు నా చేత తమన్ గారు పాటించడానికి ఆహ్వానించారు పూర్వపరిచయం దృష్ట్యా. అలాగే బాలకృష్ణ గారు, అలాగే బోయపాటి శ్రీను గారు వీళ్ళందరికీ ఆహ్వానం మేరకు నేను వెళ్ళి పాడడం జరిగింది. పాడినప్పుడు పాడే ముందు ఈ సినిమా గురించి ఆయన చాలా నన్ను అంటే ఒక దశాబ్ద కాలంగా ఫాలో అవుతున్న ఆ నేపథ్యంలో బోయపాటి శ్రీను గారు ఆ సబ్జెక్ట్ అంతా చెప్పడం జరిగింది. చాలామంది డైరెక్టర్స్ ఆ సబ్జెక్టులు బాగా చెప్తారు, దాన్ని తెరకెక్కించిన తర్వాత కానీ దాని అసలు రూపం మనం ఊహించలేము. బోయపాటి శ్రీను గారు నాకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు, ఆ డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఆయన ఏదైతే ఎమోషన్ క్యారీ అయ్యి ఆత్మశుద్ధిగా ఆయన అంతరంగ ఆవిష్కరణ చేయగలిగారో, సినిమా చూసిన తర్వాత థియేటర్లో అంత బిగ్ స్క్రీన్ మీద నేను చూస్తున్నప్పుడు ఆ ఆవిష్కరణ అసలు మామూలుగా లేదు. అదేదో శిఖర స్థాయిలో ఉంది. ఒక మహాద్భుతమైన దృశ్యం చూస్తున్న అనుభూతి. ఆ మహాద్భుతాల్లో 2 కళ్ళ లాంటి 2 ప్రధానమైన అంశాలు ఎమోషన్స్. అవి దైవభక్తి, దేశభక్తి. 2 చాలా జటిలమైనవి, 2 చాలా బరువైనవి. ఆ బరువైన వాటిని ఎంటర్టైన్మెంట్ జోడించి తీయటం అన్నది చిన్న విషయం కాదు. మీరు గతంలో సినిమాలు చూస్తే దేశభక్తి, ఓన్లీ దేశభక్తి అంటే అది జనాల్లోకి తీసుకువెళ్ళలేమని దానికి ఏదో లవ్ ఏదో యాడ్ చేస్తారు. సో అట్లా రోజా లాంటి సినిమాలు లవ్ విత్ దేశభక్తి, అట్లా ఏదో కామెడీ, సోషల్ ఎలిమెంట్స్ విత్ దైవభక్తి అలా తీస్తుంటారు మధ్యలో ఎంటర్టైన్మెంట్గా పెట్టుకుని. కానీ ఒక సీరియస్ సినిమాలాగా దానికి ఏమీ అదర్ పిల్స్ ఏమీ జాయిన్ చేయకుండా దైవభక్తి, దేశభక్తి దానికి కరెక్ట్గా అఖండ అఘోర రూపంలో ఆయన ప్రదర్శించిన తీరు అసలు మహాద్భుతం. నాకు తెలిసి ఈ సినిమాకి విడిగా ఫిజికల్ పబ్లిసిటీలు అంటే మీడియా పరంగా పబ్లిసిటీలు ఏమీ అక్కర్లేదనిపిస్తుంది. మౌత్ టాకే దీనికి అత్యద్భుతమైన పబ్లిసిటీ. అదే మెయిన్ పిల్లర్ అవుతుందని నా ఒక ఉద్దేశం. మేమందరం చాలా ఆనందించాం. ఆయన పేరు సీతాకాంత్ గారు, అటువైపు తిప్పండి. ఆయన పేరు సీతాకాంత్ గారు. ఆయన ప్రముఖ సినిమా నటుడు, టీవీ నటుడు. ఆయన దర్శకత్వం చేశాడు, ఆయన ప్రొడ్యూసర్గా చాలా తీశాడు. ఇలా అందరూ వెళితే అక్కడ కూర్చున్న తర్వాత మేమని మర్చిపోయి ఏదైతే చూపిస్తున్నారో ఆ దృశ్యంలోకి తాదాత్మ్యత చెంది కనుక అనుభవించగలిగితే అది సినిమా అసలు సూపర్ డూపర్ హిట్. ఇది అలాంటి సినిమాని. రెండవది, నేను ఈ సందర్భంగా మరొక విషయం చెప్పదలుచుకున్నాను. అది ఒక కైలాసం లాంటి ఒక బ్యానర్ మీద చూడవలసిన సినిమా అని నేను ఈ మధ్యన ఏదో ఇక్కడ ఒక వీటిల్లో చూస్తున్నాను. ఇది ఏదో పలానా దాని ఏదో కాపీ కొట్టేసి దాని పైరసీ అంటారు, ఫోనుల్లో చూసేయటం అంటారు. చీచి, అసలు ఫోనుల్లో కనుక అలాంటి సినిమా చూస్తే మీకు ఎలాంటి అనుభూతి కలగదు. బాలకృష్ణ గారి నట విశ్వరూపాన్ని, బోయపాటి శ్రీను గారి అంతరంగ ఆవిష్కరణని, అలాగే తమన్ గారి ఒక సంగీత విశ్వరూపాన్ని మీరు కనుక దర్శించి అనుభవించి ఆనందించాలంటే సిన్సియర్గా ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళండి, పిల్లలతో కలిసి థియేటర్కి వెళ్ళండి. ముఖ్యంగా యూత్కి మీకు ఏమైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ను కూడా ఛేదించుకొని వాళ్ళు ఖచ్చితంగా చెప్పండి. కుర్రవాళ్ళు, ఈ దేశంలో ఉన్న ఆడపిల్లలు, మగపిల్లలు, యూత్ అందరూ కలిసి ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. చూస్తే ఏం జరుగుతుందంటే ఆనందం దొరుకుతుంది, గొప్ప అనుభూతి దొరుకుతుంది, అది దివ్యానుభూతి దొరుకుతుంది. ముఖ్యంగా ఏమిటంటే దేశభక్తి ఏంటో మనకి తెలియాలి. ఈ దేశంలో ఉన్నవాడు ఈ దేశాన్ని ఎంత ప్రేమించాలో తెలియాలి, ఈ దేశం గొప్పతనం ఏమిటో తెలియాలి, ఎవరి వల్ల ఈ దేశానికి ఆ గొప్పతనం ఆపాదించబడిందో తెలియాలి కదా. ఒక త్యాగయ్య, ఒక క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, శ్రీకృష్ణదేవరాయలు, సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి వాళ్ళందరి త్యాగ ఫలం కదా ఈ దేశం. అలాగే కృష్ణుడు లాంటి జగద్గురువు పుట్టింది కదా ఈ దేశం. రాముడు లాంటి ధర్మాచరణ మూర్తి కదా, ఆయన వల్ల కదా ఈ దేశం ఇతర దేశాలకు ఒక దిక్సూచి, ఒక టార్చ్ లైట్ అయింది. సో ఇంతమంది గొప్పతనాన్ని ఒక్క సినిమాలో బంధించడం అన్నది సాధ్యం కాదు. ఇవన్నీ కూడా బాలకృష్ణ గారి డైలాగ్స్. అంటే సమయం చూసుకుని ఈ పిల్లలు గంజాయి మత్తులో పడి యూత్ ఎలా పాడైపోతున్నారో చెప్తూ మీ జీవితం చాలా విలువైందిరా అని గుర్తు చేయడానికి మనకు ఒక పెద్ద దిక్కు కావాలి. ఆ పెద్ద దిక్కే ఈ సినిమా. ఈ సినిమాలో ఆ పెద్ద దిక్కే బాలకృష్ణ గారు.
దీంతో పాటు కర్ణతల్లి రుణం తీర్చుకోండి, ఈ దేశం రుణం తీర్చుకోండి, గివ్ బ్యాక్ టు ది సొసైటీ సంథింగ్. అంతే తప్ప మనం ఉద్యోగాలు చేయడం, డబ్బు సంపాదించుకోవడం, అది మన కోసమే ఖర్చు పెట్టుకోవడం, కొంతకాలం తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఎవరి గురించి ఎవరూ పట్టించుకోరు ఈ దేశంలో. ఎందుకంటే నువ్వు ఈ దేశాన్ని పట్టించుకోలేదు, నీ గురించి ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా కీర్తిశేషులుగా మిగిలిపోయిన వాళ్ళని నువ్వు తలుచుకోవాలంటే, భవిష్యత్తులో నిన్ను కీర్తిశేషుడుగా ప్రపంచం తలుచుకోవాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి సినిమా చూడడం ద్వారా స్ఫూర్తి పొంది గివ్ బ్యాక్ టు ది సొసైటీ లైక్ కంట్రిబ్యూషన్. అలా ఇది మేము ఈ థియేటర్లో నేను పర్టికులర్గా ఈ సినిమాతో నేను కొంతవరకు మమేకం కావడానికి కారణం, వీళ్ళు పిలిచినప్పుడల్లా నేను రావడానికి కారణం ఏంటంటే, నేను అంతర్జాతీయ భగవద్గీత గాన ప్రవచన ప్రచారకర్తని. ఇందులో నేను చెప్తే నేను ప్రభావితం చేసే సంఖ్య ఉంది. నేను చెబితే కొన్ని లక్షల మంది వినొచ్చు, ఛానల్స్ ద్వారా కొన్ని మిలియన్స్ అలా వినొచ్చు. కానీ ఇట్లాంటి పవర్ఫుల్ సినిమా మాధ్యమం ద్వారా చూపించగలిగే దర్శకుడు చేతుల్లో ఇలాంటి సబ్జెక్ట్స్ పడితే అది ఖచ్చితంగా కొన్ని కోట్ల మంది ఏకకాలంలో చూస్తారు ప్రపంచవ్యాప్తంగా. అది ఎప్పుడు చూసినా అదే ఒక దివ్యానుభూతి కలుగుతుంది, అదే స్ఫూర్తినిస్తుంది. అంత బాగా బాలకృష్ణ గారు చేయగలిగారు అంటే మరెవరూ చేయలేరు అనేట్టుగా. ఇటు యాక్టర్ని ఎలా ఎస్టిమేట్ వేస్తామంటే, ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయగలరా అని అనిపిస్తే నువ్వు అసలు గొప్ప నటుడు కాదు, ఇది నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరు అని కనుక సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకుడు అనుకుంటే అతను మహానటుడు అని అర్థం. అలాంటి మహానటుడే ఇవాళ ఈ బాలకృష్ణ గారు ఈ సినిమాలో ఆవిష్కరింపబడ్డారు. ఇంత గొప్ప సినిమాలో నేను కూడా 2 శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు, ఒక కీలకమైన ఘట్టం కోసం నేను పాడగలగటం, నన్ను పాడించటం, ఈ సినిమా నిర్మాతలకి, దర్శకుడికి, బాలకృష్ణ గారికి, తమన్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి నా అప్పీల్, దయచేసి మీరు కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడండి. చూడకపోతే మీరు జీవితంలో చాలా మిస్ అయినట్టే, పవర్ ఆఫ్ గాడ్ మిస్ అయినట్టే, పవర్ ఆఫ్ పేట్రియాటిజం మిస్ అయినట్టే, పవర్ ఆఫ్ కంట్రిబ్యూషన్ థాట్ మిస్ అయినట్టే. అందుకని ఇట్లాంటి మీరు ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా చూస్తుంటారు. నేను ఆడియన్స్కి చెప్తున్నా, ఎంటర్టైన్మెంట్ సినిమాలు అనేకం చూస్తూ ఉంటాం. ఫోన్లో వచ్చే ప్రతి చెత్తా చెదారం కూడా ఎంటర్టైన్మెంట్ కింద వాళ్ళు ఫీల్ అవుతున్నాం మనం. అట్లాంటి వీటి మధ్యలో ఒక దివ్యత్వాన్ని ఆపాదించుకుంటూ తిరిగి నువ్వు లోక కళ్యాణం కోసం ఏదైనా చేయాలనే ఆలోచనని రేకెత్తిస్తూ నిన్ను ఒక గొప్ప దిశ వైపుకి మరల్చగలిగేంత స్ఫూర్తి ఇచ్చే ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడండి. జై శ్రీకృష్ణ. ఒక భగవద్గీతలో మీరు పాడిన ఒక శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. దీని అర్థం మంచి పనులు చేయి, నీతో దేవుడు ఉంటాడు. చెడ్డ పనులు చేయకు, దేవుడు కూడా నీ పక్కనే ఉంటాడు. ఏదో రూపంలో దండించడానికి నీ పక్కన అలా తయారవుతాడు. అందుకని డూయింగ్ ఆల్వేస్ గుడ్ థింగ్స్ టు ది సొసైటీ, టు ది పీపుల్, టు యువర్ సెల్ఫ్ ఆల్సో. జై శ్రీకృష్ణ. సూపర్, థ్యాంక్ యూ అండి.